స్వరాజ్యం స్నేహ వంటే వంట ఎంత తిన్నా తినబుద్ధేస్తది. నువ్వు చేస్తావెందుకు? పప్పు నలగదు, వంకాయ ఉడకదు. కామెంట్ చేసావనుకో కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆ తర్వాత జీవితాంతం మూలన పడుండాలి. రుక్మిణి మాటలకి పెళ్ళంగారు బాగా హట్ అయినట్టుంది. ఎందుకులే, ఇప్పుడేమైనా అంటే అన్నంత పని చేస్తుంది. పెళ్ళంగారండి, భోంచేయగానే టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను, వేసుకొని వస్తాను. పెళ్ళంగారండి, రుక్మిణి మాటలకి నువ్వు హట్ అయినట్టే నీ ఏడుపులకి తను హట్ అయినట్టుంది. పారిపోదామా? నీ సోది. ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నావు? దా చూద్దాం రా, దా. ఏంటి రుక్మిణక్క, కత్తిని అలా చూస్తున్నావు? ఏం చేయమంటావు చెల్లెమ్మా? అందరూ పిల్లలకిచ్చినట్టు మా అయ్య నా చేతికి పలక బలపం ఇవ్వలేదు. ఈ కత్తిచ్చాడు. ఈ కత్తితో ఎన్నో పనులు చేశాను. చివరికి వరి పంటను కూడా కోసాను. కానీ పీకలు ఎప్పుడూ కొయ్యలేదు. పిచ్చి పిచ్చిగా ఉందా? స్నేహకు చెప్పాననుకో. ఏయ్, రుక్మిణమ్మ గారు, నాకున్న ఒకే ఒక్క భార్య ఈవిడ. మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా నాకెవ్వరూ పిల్లనివ్వరు. వదిలేయండి. ఇదిగో రుక్మిణక్క, పద్ధతి కాదిది. నోర్మై, పద్ధతి గురించి మీరు నాకు చెప్తున్నారా? చుట్టాల్లాగా వచ్చి దెయ్యాల్లాగా మారతారా? రుక్మిణమ్మ, నీకు దండం పెడతాను, నన్ను పెళ్ళాం లేను చేయొద్దు. సచ్చినోడా, ఈ టైంలో కామెడీ చేస్తున్నావేంటి? వెళ్ళి స్నేహాన్ని పిలుపో. ఏయ్, కదిలితే చంపేస్తాను. చూడు, శివ కూడా నా బిడ్డే. వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తే నేనెవ్వర్ని క్షమించను. రుక్మిణమ్మేంటే కత్తి పట్టుకొని అన్ని వాళ్ళని బెదిరిస్తుంది. రేపు మీ కూతురు వస్తుంది అన్నారుగా, తనతో సహా మీరు వెళ్ళిపోవాలి. కాదని ఉంటే నా అంత చెడ్డది మరొకరుండరు. నాకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా భయం లేదు. ఆల్రెడీ 2 సార్లు అక్కడికి వెళ్ళొచ్చాను. చెప్పింది అర్థమైందిగా. రేపు మీ కూతురు రాగానే తనని తీసుకొని వెళ్ళిపోవాలి.